ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మయూరి, మయూరి, ఏమైంది చారి గారు? దుర్గా మేడం గారి నెంబర్కి చాలా సార్లుగా ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ కలవట్లేదు. కాసేపటి తర్వాత కలవచ్చేమో. ఇంతకీ ఏం జరిగింది? అది ఆ దండపని కార్తిక్ ని అన్యాయంగా అరెస్ట్ చేశాడు. ఏంటి చారి గారు మీరనేది? అవును మయూరి, కార్తిక్ మీకు కాల్ చేశాడు కదా, మీ ఫోన్స్ అని ట్యాపింగ్ లో ఉన్న విషయం మీకు కూడా తెలీదు. ద్వారకా సార్ని ఏవో టెస్ట్ల పేరుతో ఆర్డర్స్ తీసుకుని ఆ దండపాని ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ద్వారకా సార్ తెలుగుగా తప్పించుకుంటున్నారు. ఈ విషయం వెంటనే దుర్గా మేడంకి చెప్పాలనిపించింది. కాసేపటి తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను. మీతో మాట్లాడడం వల్లే ఆ దండపానికి కార్తిక్ మీద అనుమానం వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. తన మీద కేసు ఫైల్ చేస్తే తన ఫ్యూచర్ నాశనం అవుతుంది. ఆ ఎస్ఐ దండపాని కావాలని అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. దుర్గత్తయ్యే వాడికి సరైన గుణపాఠం చెప్తుంది. రాజశేఖర్, ఏంటిది? ఆ ద్వారకని ఎన్కౌంటర్ చేయిస్తాను, వాడి చావు వార్త వినిపిస్తాను అని చాలా గర్వంగా చెప్పావు. ఈ మాటలు విని ఆ ఎస్ఐ దండపని మీద ఎక్కడ్లేని నమ్మకం పెట్టుకున్నావు. చివరికేమైంది? వాడు ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. ఆ ఎస్ఐ దండపని టాలెంట్తో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడో లేదా రికమెండేషన్తో అయ్యాడో అర్థం కావడం లేదు. ఇలాంటి మర్డర్ ప్లాన్ ఏ ఆకురౌడీకో అప్పగించినా ఈ పాటికి ఆ ద్వారకని చంపేసేవారు. టైం అంతా వేస్ట్ చేయడమే కాకుండా వాడు జాగ్రత్త పడ్డానికి మనం అవకాశం ఇచ్చినట్టయింది. రాజశేఖర్, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సువర్ణ, వాడి చావు వార్త విని పార్టీ చేసుకోవాల్సిన మనం వాడి చావు కోసం మళ్లీ ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. అనవసరంగా నువ్వు పానిక్ అవ్వకు సువర్ణ. పార్టీ మూడు కాస్త పానిక్ మూడ్గా మారడానికి ఆ దండపాణి చేతకానితనమే రాజశేఖర్ గారు. అఫీషియల్ గా ఒక టెస్ట్ పేరుతో కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని మరీ వెళ్లిన ఆ దండపాణి ద్వారకను చంపలేకపోవడం ఏంటి? అన్నిసార్లు మిస్ ఫైర్ అయిందని చెప్పడం ఏంటి? అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా. అదిగో అవకాశం పోగొట్టిన ఆఫీసర్ గారు రానే వచ్చారు. రండి సార్, రండి. రఘురామ్ గారు, నేను అసలే బ్యాడ్ మూడ్లో ఉన్నాను. సర్కాస్టిక్ గా మాట్లాడి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. దండపాణి, ఇక్కడ అందరూ బ్యాడ్ మూడ్లోనే ఉన్నారు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కదా? నా వల్లే మేడం, కానీ నేను కావాలని ఫెయిర్ అవ్వలేదు. ఆ ద్వారకను ఎన్కౌంటర్ చెయ్యలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్లో ఇక్కడ నేను రగిలిపోతున్నాను. నువ్విక్కడ రగిలిపోతున్నావు, కానీ ఆ దుర్గ ఢిల్లీలో ఎవరెవరిని కలవాలో, ఆ ద్వారకను నిర్దోషిగా ఎలా ప్రూవ్ చేయాలో స్కెచ్ చేస్తోంది. ఆ తల్లి కొడుకులిద్దరికీ మనమే గొప్ప అవకాశం ఇచ్చినట్టు అయింది కదా. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏయ్ దండపాణి, రఘురామ్, జరిగిన దాని గురించి అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ద్వారక ఎక్కడ తలదాచుకున్నాడో తెలుసుకుని వాడి తల తీసేయడానికి ఏం ప్లాన్ చేయాలో అది ఆలోచించాలి. మళ్ళీ అలాంటి అవకాశం కోసం వెతకాలి. రాజశేఖర్ గారు, నా నుంచి వాడు ప్రాణాలతో తప్పించుకోవటం, ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి వాడి గురించి ఆరా తీస్తూ ఉండటం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఆ దుర్గ ఢిల్లీ నుంచి వచ్చేలోపే ద్వారక ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని చంపేస్తా. వాడు నాకు ఎదురు తిరిగి నా ప్రాణాలు తీయబోయాడు సార్. అందుకే చంపాల్సి వచ్చిందని ఎస్పీ గారికి చెప్తాను.
ధైర్యంగా మీడియా ముందే చెప్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ద్వారక, ఎవరికి ఏ హాని చేయని మనకి ఎందుకింత శిక్ష అర్థం కావడం లేదు. మన సంతోషాల్ని దూరం చేస్తూ, మనసుల్ని దూరం చేస్తూ ఎవరో మన మీద పగతో చేస్తున్నారు. ఎక్కడున్నావు ద్వారక? మన జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదు. నిన్ను చూడాలనిపిస్తుంది ద్వారక. తనివి తీరా నీతో మాట్లాడాలనిపిస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న ద్వారక దేశంలో ఎక్కడ దాక్కున్నా కట్టుకున్న భార్య, అది కూడా తల్లి కాబోతున్న భార్యను ఖచ్చితంగా చూడాలనిపించి రావాలి. వస్తాడు. అవంతి, అవంతి, ఏడవకు. అవంతి, ఏడవకు అవంతి. ఏంటి ద్వారక ఇది? ఈ టైంలో మెయిన్ డోర్ ఎవరు కొట్టినట్టు అనిపించింది. ఎవరొచ్చుంటారు? కొంపతీసి ద్వారక ఏమైనా వచ్చాడా? ఎవరూ లేరు. అంతా నా భ్రమ అనిపిస్తుంది. అయ్యో, ఎలా అయిపోయావో చూడు. అవంతి, అయ్యో ఏంటిది? అయ్యో అయ్యో, ఎంత పెద్ద గాయం. ఏంటి ద్వారక నీకు పరిస్థితి? అవంతి, నేను బాగానే ఉన్నాను అవంతి. ప్లీజ్ ఏడవకు. ఏడవకుండా ఎలా ఉండగలను?
ఇప్పుడు నాకు మిగిలింది ఇదే కదా. ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నరక యాతన అనుభవిస్తున్నాను. నీ మీద లేనిపోని నేరాలు మోపి నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్న వాళ్ళని ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఈ కేసులో నుంచి, ఈ కుట్రలో నుంచి నువ్వెప్పుడు బయటపడతావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్నెలాగైనా బయటపడేయాలని అత్తయ్య చాలా కష్టపడుతున్నారు. అవునవంతి, అమ్మ ఎంత బాధ దాచుకొని నా కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో నాకు తెలుసు. అమ్మ ఎలా అయినా నన్ను నిర్దోషిగా నిరూపిస్తుంది, బయటికి తీసుకొస్తుంది. నా అంచనా నిజమైంది. ద్వారకే వచ్చాడు. అర్జెంటుగా ఈ విషయం ఆ దండపానికి ఫోన్ చేసి చెప్పాలి. హలో నక్షత్ర గారు, మీరు ఫోన్ ట్యాప్ చేస్తే మనిషిని పట్టుకోలేరు. ఫోన్ ట్యాపింగ్స్ కి సీసీ కెమెరాలకు దొరకకుండా కూడా ఆ ద్వారక తప్పించుకోగలడు. ఎక్కడికైనా వెళ్ళగలడు. ట్రేస్ అవుట్ చేస్తూనే ఉన్నాం, కనిపిస్తేనే కదండి. నాకు కనిపించాడు. మీకు కనిపించాడా? ఎక్కడ? ఏ ఏరియాలో? మా ఇంట్లోనే. కడుపుతో ఉన్న భార్యను చూసుకోవటానికి దొంగచాటుగా వచ్చాడు. మరి ఆ దొంగని ఇప్పుడే పట్టుకుంటారా, మళ్ళీ ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తారో మీ ఇష్టం. ముందు పట్టుకుంటాను, ఆ తర్వాతే ఎన్కౌంటర్. అయితే తొందరగా రండి. వస్తున్నాను. కానిస్టేబుల్స్ సార్ పదండి. చిన్నారి తల్లి, నా చిట్టి దుర్గమ్మ, నాన్న నువ్వు చాలా మిస్ అవుతున్నావు కదా. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. పెద్ద దుర్గమ్మ నన్ను తొందరలోనే బయటికి తీసుకొస్తుంది. అప్పుడు మనం చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. తొందరగా వచ్చేస్తాను. నా గురించి అమ్మ బాధపడినా అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. నాన్నకేం కాదు, వస్తాడని అమ్మకి చెప్పాలి. చెప్తావు కదూ? చెప్తావు కదూ? బంగారు తల్లి, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఉంటావు కదూ? ఉంటావు కదూ? ఎస్ఐ దండపాణి వచ్చేలోపు ఈ ద్వారక వెళ్ళిపోవచ్చు. ఎలాగైనా ఆపాలి. నేనాపితే కావాలని ఆపానని అవంతి అంటుంది, అనుమానిస్తోంది. వీడేమో మొద్దు నిద్రపోతున్నాడు. వీణ్ణే లేపాలి. మురారి, మురారి! ఏంటి నక్షత్ర?
మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి నువ్వు అనేది? నిజం మురారి, రా చూద్దువు గాని. అవంతి, మన పాప చాలా ధైర్యంగా ఉంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. టైంకి భోంచేస్తున్నావు కదా, టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా. ద్వారక, ఇంట్లో ఇన్ని సౌకర్యాల మధ్యున్నా నా గురించి అడుగుతున్నావా? నువ్వు తృప్తిగా భోంచేసి ఎన్ని రోజులైందో. పద, భోంచేద్దు గాని. అవంతి, నిన్ను మన చిన్నారి తల్లిని చూసుకున్నాను, నా కడుపు నిండిపోయింది అవంతి. ఆ తృప్తి ఎలాగో ఉంటుంది. ముందు అన్నం తిందు గాని రా. రా. బావా, ఎలా ఉన్నావు బావా? టైంకి నేను చెప్పిన మెడిసిన్స్ వాడావా? నేను చెప్పినవి కాకుండా ఇంకా వేరే పంపించావు కదా, అవే వాడాను డాక్టర్ మేడం. అన్నయ్య, 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 మురారి, అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు మురారి, నువ్వెలా ఉన్నావు? నీ గురించి బెంగ తప్ప ఇంకేముందన్నయ్య? బావగారు, మీ అదృష్టం బావుంది, అందుకే బుల్లెట్ కాలికి తగిలింది. ఎంతైనా మా అక్క పసుపు కుంకాలు గట్టివే. నక్షత్ర, నువ్వు మళ్ళీ తిరిగి రావటం సంతోషం. నువ్వు మురారి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉంటాం బావగారు. మురారి, అమ్మ అన్ని ప్రయత్నాలు చేస్తుంది కదా. కోర్టులో మొదటి విచారంలోనే నన్ను నిర్దోషిగా అమ్మ నిరూపిస్తుంది. నా గురించి ఇంట్లో ఎవరూ టెన్షన్ పడకండి. ద్వారక, ముందు భోంచేద్దురా. రా. అన్నయ్య, పద, రా. కూర్చో. ఇక్కడికి ఎవడొస్తున్నాడు, ఎవడు పోతున్నాడు చూసి చెప్పకుండా హ్యాపీగా పడుకున్నావా? గేటి త్వరగా. ఈ దండ పని ఇంకా రాడేంటి? వదినా, కొంచెం అన్నం వడ్డించు. తిన్నయ్య. చాలు. వదినా, కొంచెం అన్నం వడ్డించు. వచ్చాడు, ఇక తప్పించుకునేదే లేదు. ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. మిస్టర్ ద్వారకా, అన్నయ్య, మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి
మాతో దాగుడు మూతలాడుతూ తప్పించుకొని తిరిగింది చాలు. డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడివి, డిపార్ట్మెంట్ మీదే నీకు రెస్పెక్ట్ లేదా? కోర్ట్ అంటే భయం లేదా? మర్యాదగా లొంగిపో. అయ్యో, సార్, ఏయ్, సార్, ఏయ్, ఏయ్, ప్లీజ్ సార్, దండపని దండపని వదిలేయండి. ఇంకా తప్పించుకోవాలని ట్రై చేసావో అయ్యో నీ భార్య ముందే, నీ తమ్ముడి ముందే శవమైపోతావు. అయ్యో వద్దు సార్, మీకు దండం పెడతాను ప్లీజ్. సార్ సార్, ద్వారక ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు. కావాలని మీరేదో ప్లాన్ చేస్తున్నారు. వదిలేయండి. ఏంటి వదిలేయాలా? అయ్యో నీ భర్త చేసిన తప్పుల్ని నీ మీదేసుకుంటావా? తనకు పడే శిక్షంతా నువ్వు అనుభవిస్తావా? ఎవరు చేసిన తప్పులకు వాళ్లే శిక్ష అనుభవించాలి. వద్దు సార్. మీ ఆయన కామ్ గా సరెండర్ అవ్వకపోతే నిజంగానే ఇక్కడ రక్తపాతం జరుగుతుంది. నువ్వు వెళ్ళి దండపాణి ఇంట్లో ఉండు. మేడం ఏంటి మీరు అనేది? అవును చారి, ద్వారక కోసం వాడు ప్రపంచం మొత్తం వెతుకుతాడు గాని వాడి సొంత ఇల్లు వెతకడు. ద్వారక అక్కడుంటాడని వాడికి అస్సలు అనుమానం రాదు. నీ ఆలోచన బాగుందమ్మా, బాగుంది. ద్వారక, నువ్వా ఇంట్లో ఉండు. తర్వాత కథ నేను నడుపుతాను. అలాగేనమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.